నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు నా ముస్లింలు, నా ఎస్సీలు, నా బీసీలను మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే ముస్లిం ప్రజలకైతే వెన్నుపోటు పొడిచినట్టు అనిపిస్తుంది. లోక్సభలో అయితే వక్ఫ్ బోర్డ్ బిల్లుకి ఆమోదం తెలపలేదు, కానీ రాజ్యసభలో మాత్రం ఆమోదం తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాసరగడ్డ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిది డబుల్ స్టాండర్డ్ కనబడుతుంది. లోక్సభలోనేమో ఆమోదం తెలపలేదు, కానీ పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఆమోదం తెలుపుతున్నారు. అసలు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? అంటే ముస్లింలని, అంటే నా ముస్లింలని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచినట్టేనా? మరి ముస్లిం ప్రజలని మొత్తం మోసం చేసినట్టేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మైనారిటీస్ ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడాలి. ముఖ్యంగా వైసీపీ సోదరులు. నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉంటే మీరు కామెంట్లో క్వశ్చన్ చేయండి, నేను వచ్చి ఆన్సర్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ మీరు అన్నట్టు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అని ఎప్పుడు చూసినా అదే పాట పాడుతూ ఉంటారు. వక్ఫ్ బోర్డు బిల్లు వచ్చింది. వక్ఫ్ బోర్డు బిల్లుకి ఏం చేయాలి? నచ్చితే సపోర్ట్ చేస్తాం, నచ్చపోతే సపోర్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ ఇండియా కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు, కానీ నేను సపోర్ట్ చేయనని స్టాండ్ తీసుకుంది. వాళ్ళు సపోర్ట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు ఎన్డీలో కూటమిలో ఉన్నారు, మేము బిల్లుకు సపోర్ట్ చేస్తాను, మాకు చేతనంత వరకు మేము సవరణలు తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. వాళ్ళది కూడా తప్పు లేదు. ఎందుకని? వాళ్ళ స్టాండ్ ఏంటంటే మేము సపోర్ట్ చేసుకోవాలి, మా యొక్క ధర్మం, పొత్తు ధర్మం మేము చేయాలి, బట్ మీ మైనారిటీ హక్కుల కోసం మేము కూడా పోరాడతాం అని చెప్పి వాళ్ళు ఏదో 4 పాయింట్లు సవరణలు చెప్పారు. వాళ్ళు సాధించుకున్నారు అనుకుంటా. ఐ థింక్ అది చూడాలి మనం. సో వాళ్ళు పోరాడారు. ఇండియా కూటమి చూద్దాం. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కానీ, తృణమూల కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, ఇలా చాలా పార్టీలు ఉన్నాయమ్మ. చాలా పార్టీలు ఉంటే ఆ పార్టీ స్టాండ్ ఒకటే మేము అనుకుంది. ఇండియా కూటమి స్టాండ్ ఏంటంటే వక్ఫ్ బోర్డు బిల్లుని మేము తిరస్కరించాలి అని అనుకున్నాం. అనుకున్న తర్వాత మాకున్నంత ఊరికి లోక్సభలో తిరస్కరించాం, రాజ్యసభలో తిరస్కరించాం. మేము ఓటింగ్ మొత్తం చూసుకుంటే మేము ఓట్లు యాజిటీస్గా వేసినాము. ఇప్పుడు మిగిలిపోయిన పార్టీలు ఏంటంటే వాడి గురించి మాట్లాడతాం. జనరల్గా ఒక బోర్డుకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేస్తుంది, ఇండియా కూటమి చేయలే. ఈ 2 కూటమిలో జాయిన్ కాని పార్టీలు 4 పార్టీలు ఉన్నాయి. ఆ 4 పార్టీలో బీఆర్ఎస్ ఒక్క బోర్డుకి నేను సపోర్ట్ చేయనని వెళ్ళింది. అన్నా డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేయనన్నారు, పక్కకు వచ్చేసారు. ఇంకా మిగిలిన 2 పార్టీలు, అందులో ఒక పార్టీ చివరి వరకు సపోర్ట్ చేయనని చెప్పి చివరిలో సపోర్ట్ చేయాల్సి వచ్చింది అన్నాడు. వాళ్ళ 7 రాజ్యసభ మెంబర్లు ఓటేసుకున్నారు, అయిపోయింది, వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంకా మధ్యలో మిగిలింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్. ఈ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్ కానీ, లోక్సభ మెంబర్స్ కానీ ఏం చేశారనేది ఏపీలో ఉన్న మైనారిటీ సోదరులు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పిన తప్పు అయితే మీరు కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. వీళ్ళు ఏం చేశారంటే మేడం, లోక్సభలో మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి వక్ఫ్ బోర్డు బిల్లుకి ఎగెనెస్ట్గా వీళ్ళు ఓటేశారు. జనరల్గా లోక్సభలో వీళ్ళు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయనా ఎన్డీఏకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎన్డీఏకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని వాళ్ళు అక్కడ బిల్లు పాస్ చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు రాజ్యసభ, ఈ రాజ్యసభ ఓటింగ్ వెరీ వెరీ కీలకం మేడం. ఎందుకంటే రాజ్యసభలో తగినన్న ఓట్లు మెజారిటీ ఎన్డీఏ కూటమికి లేదు. ఎన్డీఏ కూటమికి లేదు. మరి ఎలా వచ్చినాయి? ఇందాక నేను చెప్పా, ఒక పార్టీ చివరి వరకు వద్దనుకో స్టాండ్ తీసుకొని చివరిలో ఓటేసిందని చెప్పా కదా. ఆ పార్టీ ఓటేసినా కానీ 2 రాజ్యసభ ఓట్లు ఆ బిల్లుకి ఫేవర్గా ఓటేశారు, అనుకూలంగా ఓటేశారు. ఆ ఓటేసిన వ్యక్తులు ఎవరు అని మీరు ఆరాధిస్తే ఆ ఓటేసిన వ్యక్తులు మెయిన్లీ ఎక్కడి నుంచి వస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్లు ఎవరైతే 7 మెంబర్స్ ఉన్నారో, ఏరుగున్నారో, ఆ ఏరుగుల్లో ఎవరో ఇద్దరు ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లుకి సపోర్ట్ చేశారు అనేది బయటపడుతుంది మేడం మనకి ఇక్కడ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బయటకు వచ్చి నేను విప్ జారీ చేశాం కదా అని చెప్పి అఫీషియల్లో పెట్టారు. సరే, అది పాయింటే, దాని గురించి కూడా కాసేపు మనం డిస్కస్ చేద్దాం. విప్ ఎప్పుడు జారీ చేశారయ్యా అంటే, జనరల్గా ఏ పార్టీ అయినా సరే ఏదన్నా స్టాండ్ ఉంటే 1 రోజు 2 రోజుల ముందు విప్ జారీ చేసి ఆ పార్టీ ఎంపీలో ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళు ఆ విప్కి అనుగుణంగా మీరు పనిచేయాలని చెప్పి చెప్తారు. చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. ఇంకో ఇది మేము విప్ జారీ చేసాం
అట్లీస్ట్ 2 రోజుల ముందుగా 1 రోజు ముందు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చూపించావా, విప్ జారీ చేసావు, మా ఎంపీలు ఒక బోర్డుకి ఎగనెస్ట్గా ఓటేస్తారు, ఇక చూసుకోండి అని చెప్పి నువ్వు జారీ చేసి చూపించాలి కదా. వీళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో నేను చూశాను మేడం ఇందాక, ఎప్పుడు పెట్టారంటే మధ్యాహ్నం 2:30 గంటలకి అఫీషియల్ ట్విట్టర్లో పెట్టారు. నిన్న మధ్యాహ్నం అంటే వక్ఫ్ బోర్డు బిల్లు ఏ రోజైతే రాజ్యసభలో తీసుకొచ్చారో ఆ రోజు మధ్యాహ్నం 2:30కి పెట్టారు. ఈ బిల్లు వేసుకున్నప్పుడు రాజ్యసభలో ఉన్నోళ్ళు వాళ్ళకి ఏం తెలిసింది మేడం, వాళ్ళు ఫోన్లో వేసి ట్విట్టర్లో చూసుకుంటారా? చూసుకోరు కదా. అది కూడా ఎందుకు పెట్టారో చెప్తా. ముస్లిం సోదరులు ఎగైనెస్ట్ అవుతున్నారని చెప్పి ఆ వైసీపీ జెండాని మోయడానికి ఇష్టపడలేని చెప్పి వీళ్ళు మాటలు చెబుతున్నారు, నిజంగా మనకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. కాంగ్రెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, మనం త్వరపడాలి, ఆ ఓటు బ్యాంక్ లేకపోతే మనం మళ్ళీ రాజకీయం చేయలేదని చెప్పి వాళ్ళు విప్ జారీ చేసినట్టు బయట చూపించారు మేడం. కానీ ఎప్పుడు అది పాస్ అయ్యి మధ్యాహ్నం నువ్వు విప్ జారీ చేసావు కదా, నువ్వు నిజంగా విప్పు ఉంటే జోలు పెట్టుకున్నావా, ఏం చేసావు, ఎడ పెట్టుకున్నావు, చూపించాలి కదా, నువ్వు ఎందుకు చూపించలేకపోయావు అంటే మిస్టేక్ ఎవరిది? కేవలం మైనారిటీ ఓటు బ్యాంక్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సోదరులు చూస్తున్నారు, వైసీపీ పార్టీ చూస్తుంది. అందుకే ఈరోజు వాళ్ళకి వెన్నుపోటు పెట్టారు. సరే నువ్వు విప్పే జారీ చేసినావు అనుకున్నా, సరే నువ్వు నిజాలు చెప్పావు, నువ్వు శుద్ధపోస సాంప్రదాయాన్ని ఒప్పుకుంటాను, నువ్వు విప్పు జారీ చేసినప్పుడు నీ ఎంపీలు మొత్తం నీకు అనుగుణంగా ఓటు వేయాలి కదా. 2 ఓట్లు ఎన్డీఏకి ఎలా పడతాయి ఫేవర్గా? ఎన్డీఏకి సపోర్ట్ చేస్తావు, ఒకబోట్ బిల్లుకి సపోర్ట్ చేస్తావు, 2 రాజ్యసభ ఓట్లు ఎలా పడ్డాయి? ఈరోజు నువ్వు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఎన్డీఏ బిల్లు పాస్ అయింది కదా రాజ్యసభలో, ఒకబోట్ పాస్ అయింది కదా. లేదంటే ముస్లింకి అన్యాయం జరిగేది కదా, ముస్లింకి ఇది జరిగేది కాదు కదా, నీ వల్లే జరిగింది. ఇప్పుడు నువ్వే సమాధానం చెప్తావు? ఆ రాజ్యసభ మెంబర్లు ఎవరు మరి నీకు తెలియకుండా వేశారంటే వాళ్ళు సస్పెండ్ చేయాలి కదా, మరి ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి భయపడ్డాను, ఆ కేసులకు భయపడ్డావు. నువ్వు దాన్ని సపోర్ట్ చేయకపోతే మళ్ళీ నా మీద ప్రతీకారం తీసుకుంటాడు, నాకు సపోర్ట్ చేయడు, సో సచ్చినట్టు ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పి ఈరోజు నువ్వు ముస్లిం సోదరులకి వెన్నుపోటు పొడిచావు. వెన్నుపోటు రాజకీయం నీ దగ్గర నేర్చుకోవాలి. అసలు ఎన్ని కుయుక్తులు ఎన్ని నాటకాలు చేశాడు మేడం. నేను ముస్లిం సోదరులు అమ్ముంటే ఉంటాను, నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను, ఆ మైనారిటీ హక్కుల కోసం నేను పోరాడతానని చెప్పి చొక్కాలు దించుకున్నారు కదా వైసీపీ సోదరులు. మరి ఈరోజు అడిగిపోయింది, మీ రాజ్యసభ మెంబర్లే ఓటేశారు కదా, మీ వల్లే బిల్లు పాస్ అయింది కదా, మరి దీనికి కారణం ఎవరు? మా శర్మలమ్మ 2-3 రోజుల క్రితం కూడా దీని మీద మాట్లాడి స్పందించి ప్రెస్ మీట్ కూడా పెట్టింది. మీ స్టాండ్ ఏంటి, మీరేం చేస్తున్నారు, మేము వ్యతిరేకిస్తున్నాం, మీ స్టాండ్ ఏంటి, టీడీపీ స్టాండ్ ఏంటి, బీజేపీ స్టాండ్ మేము క్వశ్చన్ చేశాం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడలేదు మేడం. ఒకబోటు మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఏమైనా చూపించగలరా మీరు? స్టిల్ ఇప్పటికీ లేదు, పాస్ అయితే తర్వాత కూడా లేదు మేడం. అంటే ఎంత దరిద్ర స్థితిలో వైసీపీ ఉంది, ముస్లిం సోదరులు ఎంత నాశనం చేస్తుంది. ముస్లిం సోదరులు కూడా దీని గురించి ఆలోచించాలి. వైసీపీ స్టాండ్ ఏంది, బీజేపీకి ఎలా కొమ్ము కాస్తుందో మీరు చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారు దత్తపుత్రులా చూసుకుంటున్నాడు మేడం, అందుకే ఆయన సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇంకా అంటే ఇప్పటికీ కూడా అంతే అంటారు, అంటే టీడీపీతో ఇప్పుడు అలయన్స్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మభ్యపెడుతున్నారు, మాయలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి ఎన్డీఏ కూటమి, 2 కాంగ్రెస్. ఎన్డీఏ కూటమి మనం అందరం 3 పార్టీలు అనుకున్నాం కాదు మేడం, 4 పార్టీలు ఎన్డీఏ కూటమి ఉన్నాయి ఏపీ ఎన్డీఏలో. ఆ కూటమిలో ఎవరెవరంటే టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ 3 డైరెక్ట్గా ఉంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్డీఏతో ఉన్నారు. ఎన్డీఏ తెచ్చిన ప్రతి బిల్లుకి ఇలా ఆమోదం తెలుపుతున్నారు కదా. అట్లా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన వద్దనుకోనే కదా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించుకున్నారు. మరి నరేంద్ర మోడీ గారు ఒక సంఖలో 2 పార్టీలు పెట్టుకున్నాడు, టీడీపీ, జనసేనని. ఇంకో సంఘంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పెట్టుకున్నారు కదా. ఇంకా ఫేవర్ గానే చేస్తున్నారా? ఇంకా ఫేవర్ గా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఇప్పుడు లొసుకులు ఉండి వాళ్ళ కనెక్షన్స్ లోనే ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టి మాయ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా ఉండటానికే వాళ్ళు నటిస్తున్నారు, నటన చేస్తున్నారు. అంటే మోదీ గారు స్వలాభం కోసమే ఇదంతా చేశారు, కూటమిలో ఉన్నారంటారా? ఇద్దరు స్వలాభం కోసం, మోడీ గారు యాజ్ వెల్ యాజ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి, నా కేసులు ముందుకు వెళ్ళకూడదు ఆయనకి కావాలి. నరేంద్ర మోడీ గారికి కావాలి, ఏపీలో కాంగ్రెస్ ఎదగకూడదు, ఎవరున్నా పర్లేదని ఆయన ఉన్నాడు ఇంకా. సో ఇద్దరు మంచి ఫెవికాల్ బంధం మేడం వాళ్ళది. సో ఇంకెక్కడ ఉంది కూటమే, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కదా. వైసీపీ కూడా కూటమిలో కలిసిపోయింది కదా, లేకపోతే ఆయన కేసులు అప్పటిదాకా ఎందుకు ఉంటాయి, ఎప్పుడు ఆయన జైల్లో పెట్టాలి కదా. ఇంత డిలే చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు పుష్కలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్డీఏతో ఉన్నాడు. ఇప్పటికీ బీజేపీ గురించి ఒక్క మాట నీళ్ళు మాట్లాడారు ప్రెస్ మీట్లు పెట్టి. టీడీపీ గురించి మాట్లాడతారు, కాంగ్రెస్ గురించి మాట్లాడతారు, బీజేపీ గురించి ఎందుకు మాట్లాడు? అసలు మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ మాట్లాడాల్సింది ఎవరి గురించి మాట్లాడాలి? నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడాలి, బీజేపీ గురించి మాట్లాడాలి. నువ్వు ప్రస్తుతం టీడీపీ ఎందుకు పడతావు? టీడీపీ బిల్లు పెట్టిందా? బిల్లు సపోర్ట్ చేసింది.
జనసేన పార్టీ బిల్లు పెట్టిందా, సపోర్ట్ చేసింది. నువ్వు ఎవరి మేము పడాలి? బీజేపీ మేము పడాలి. మరి బీజేపీ ఈరోజు నువ్వు ఎందుకు తిట్టట్లా? ఎందుకంటే బీజేపీ నీకు గాడ్ ఫాదరు. బీజేపీ మిమ్మల్ని జైలుకి వెళ్లకుండా, సిబిఐ ఎంక్వైరీ లేకుండా, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఇది కాకుండా ఆపుతుంది. అందుకే మీరు సాక్షాత్ నమస్కారం చేసి ఆయన పాదాల చెంత ఆశ తీసుకుంటా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎదగకూడదనే ఒక లక్షణంతోనే నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు. ఆయనకు కావాల్సిన కూడా అదే కదా, కేసులో జైలుకి వెళ్ళకూడదు. అదే జరుగుతుంది ఏపీలో. ఉందా అంటే ఇంకా వైసీపీ రాజ్యం వెళ్తుంది అంటారు ఏపీలో? ఇండైరెక్ట్లీ వాళ్ళే వెళ్తున్నారు. మరి ఎక్కడ ఇప్పుడు మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు నేను నిందెడతా, నువ్వు నన్ను తిట్టు, మన ఇద్దరమే ఉందాం, కాంగ్రెస్ ఎదగకూడదు అని ప్రజలను మాయ చేస్తున్నారు. ఈ నిజం ప్రజలకు ఎప్పుడైతే తెలిసిందో, ఆల్రెడీ ముస్లిం సోదరులకి ఇప్పుడు సగం తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఒరే మనకు సపోర్ట్ చేస్తా అని చెప్పి రాజ్యసభలో వాళ్ళ చదువు ఓటేపించాడు ఏందని చెప్పి. సో ఆల్రెడీ సగం తెలుసుకుందాం మ్యాడ్. కాస్త కోస్త చర్చ 2-3 రోజులు జరగాలి మీడియాలో, జరిగితే కానీ అప్పుడు తెలిసింది మేడం, వాస్తవాలు బయటపడతాయి కూడా. రైట్ థ్యాంక్ యూ సో మచ్.